హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత కాయిన్స్ నోట్లు కానీ ఉన్నాయా? ఎందుకు ఇలా అడుగుతున్నాను అని అనుకుంటున్నారా? అవును, ప్రస్తుతం పాత కాయిన్స్ను విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. అలా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. వాటిని కొనుగోలు చేయడానికి కొన్ని ప్రత్యేక సంస్థలు కూడా ఎగ్జిబిషన్స్, ఆక్షన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పాత కాయిన్స్ నోట్లు విక్రయించడానికి అహ్మదాబాద్లో పెద్ద వరల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంట్రీ ఫీజు ఫ్రీ. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 2010లో రిలీజ్ అయిన 10 రూపాయల గోల్డ్ కలర్ కాయిన్ ధర 12,000. 1944, 1991 సంవత్సరంలో రిలీజ్ అయిన రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్న కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర 9 లక్షలు. 2004లో రిలీజ్ అయిన 5 రూపాయల కాయిన్పై స్టార్ మింట్ మార్కు ఉన్న దాని ధర 2 లక్షలు. 1978లో రిలీజ్ అయిన 1 రూపాయి కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర 6 లక్షలు. 1985లో రిలీజ్ అయిన 1 రూపాయి కాయిన్ ధర 75,000. 1985లో రిలీజ్ అయిన 1 రూపాయి కాయిన్ స్టార్ మింట్ మార్కు ఉన్న దాని ధర 2,70,000. 1998లో రిలీజ్ అయిన 25 పైసల కాయిన్పై ఖడ్గమృగం బొమ్మ సి మింట్ మార్కు ఉన్న కాయిన్ ధర 75 లక్షలు. 1917 సంవత్సరంలో రిలీజ్ అయిన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర 2,30,000. శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా 2012లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క 5 రూపాయల కాయిన్పై పులి మెడలో గంట డైమండ్ మింట్ మార్కు ఉన్న గోల్డ్ కాయిన్ ధర 5 లక్షలు. పాత 2 రూపాయల రేర్ టైగర్ నోట్పై సీరియల్ నంబర్స్ లాస్ట్కి 786 ఉంటే దాని వేల 15 లక్షలు. 2009లో రిలీజ్ అయిన 5 రూపాయల కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర 75,000. ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మచ్చు. ఇక్కడ మీరు ఇవి విక్రయించే సమయంలో మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీరు వీరి విషయంలో జాగ్రత్త వహించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.